మేడ్చల్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శలు గుప్పించారు. మేడ్చల్ మెట్రో రైలు సాధన సమితితో కలిసి కోంపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. మెట్రో ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఆరోపించారు. కేంద్ర నిధులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని, మెట్రో సాధన సమితితో కలిసి ఉద్యమానికి సిద్దమవుతున్నట్లుగా వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరించి కేవలం రియల్ ఎస్టేట్ దందాకే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అనాలోచిత నిర్ణయాలు, అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలు, అదేవిధంగా వారి యొక్క అనుభవరాహిత్యంతో తీసుకున్న నిర్ణయాలు హైదరాబాద్ నగర ప్రజలకి శాపంగా మారుతూ ఉన్నాయి. వారికి అనుభవం లేదు కాబట్టి వారికి గతంలో మరి చేసినటువంటి పరిపాలన గురించి, పరిపాలన చేసినట్టు కాదు, పరిపాలనలో భాగస్వాముడు కాదు కాబట్టి వారి యొక్క అనాలోచిత తొందరపాటు మరి యొక్క నిర్ణయాలతోని ఈరోజు ప్రజలందరూ కూడా, హైదరాబాద్ ప్రజలందరూ ఇబ్బంది పడిన పరిస్థితి ఏర్పడ్డది. పూర్తిగా విస్మరించేసిన హైదరాబాద్ నగరం అంతా కూడా లేని నగరాన్ని ఊహించుకొని తనొక ఊహానగరమైనటువంటి ఒక ఫోర్త్ సిటీని ఏర్పాటు చేసుకొని, భారత్ ఫోర్త్ సిటీ పేరు పెట్టుకొని, లేని ఒక ఊహానగరమైన ఫోర్త్ సిటీని పెట్టుకొని ఉన్న హైదరాబాద్ మహానగరాన్ని పూర్తిగా గాలికి వదిలేసి మరి ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడింది.